దైవ మర్మములు. సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 5. ఈరోజు వాక్య భాగము, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనేదను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనం. దేవుని జీవమే నీలోనికి రాగా నీవిట్లు చెప్పగలవు. సాక్షాత్తు దేవుని జీవమే సర్వదా సమృద్ధిగా ఆయనలో నుండి నాలో ప్రవహించుచున్నదని నేను ఎరుగుదును. ఆయన చిత్తమును ఆయన సంకల్పమును ఈ జీవమే నాకు వెల్లడి చేయుచున్నది. ఆయన నన్ను రక్షించినను లేక శిక్షించినను ఆయన నన్ను ఏర్పరచుకుని ఉన్నాడని నేను ఎరుగుదును. లోకము తనకిష్టమైన వారిని ఏదో కొన్ని రోజులకే ఏర్పరచుకున్నట్లు లేదు. దేవుడు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. ఏ సంకల్పము నిమిత్తము ఏర్పరచుకొనినో ఆ సంకల్పమునకు తగిన వారినిగా మనలను చేయుచున్నాడు. యెషయా గ్రంథము 49:3. దేవుడు అనేక పర్యాయములు యాకోబును గద్దించవలసి వచ్చెను. అయినను ఆయన యాకోబును ఏర్పరచుకొనెను. ఏర్పరచుకున్న ఉద్దేశము నెరవేర్చబట్టకు దేవుడు ఎంతో సమయమును ఎంతో ఓర్పును వినియోగించెను. దేవుడు యాకోబుతో, యాకోబు, నీవెందుకు పనికిరావు? నేను పొరపాటు చేసి తిని నీపై ఆశ పెట్టుకునుట వలన లాభమేమీ లేదు. నీవు చాలా బలహీనుడవు అని అనలేదు. అతడు జన్మించక ముందే దేవుడు అతన్ని ఏర్పరచుకొని ఉండెను. దీన్ని ఎన్నటికీ మార్చివేయడు. నీవు ఎవరైనను నీ పొరుగువారి మధ్య నీ సాక్ష్యము సరిగా లేకున్నను నీ తల్లిదండ్రులు నీ స్నేహితుల ఎదుటనే పనికిరాని వాడవని వారి ఎదుటనే నిన్ను తృణీకరించి మాట్లాడినను దేవుడు నిన్ను త్రోసివేయడు. నీవు నిజమైన విశ్వాసమైనచో దేవుడు నీతో ఇట్లనుచున్నాడు, నా బిడ్డ, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. నీవేమో నన్ను దుఃఖపరుచున్నావు, నా ఎడల తప్పిపోవచ్చున్నావు. అయినను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నీవు నన్ను విడిచినను నేను నిన్ను విడువను. నిత్యత్వమునకు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఎంతటి ప్రేమ, ఎంతటి కృప, ఎంతటి గొప్ప రక్షణ! ప్రైజ్ ది లార్డ్.